కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో వారాహి ఆలయంలో అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహించారు. ఆఖరి రోజు కావడంతో వేల సంఖ్యలో వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఆలయ ధర్మకర్త లక్ష్మీ ప్రసన్నతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నవరాత్రులు కావడంతో కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేచి ఉన్న వారాహి అమ్మవారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులైతే పోటెక్కారు. అయితే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక పక్క ధర్మకర్తలు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు, మరో పక్క అన్నదాన ఏర్పాట్లు చేసే పరిస్థితి ఏర్పడింది. మనం క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఏవైతే ఈ అన్నదాన ఏర్పాట్లు అయితే వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో పక్క వారికి వచ్చిన వారికి మంచినీరు సదుపాయం, అలాగే క్యూ లైన్ సదుపాయంతో అయితే ఒక 10 మంది సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ధర్మకర్త మండలి అయితే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మన వద్ద ధర్మకర్త మండలి ఎవరైతే లక్ష్మీప్రసన్న ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వారాహి అమ్మవారు అంటే మనం దసరా నవరాత్రులు చూసాం, కానీ ఇప్పుడు చూసాం వారాహి అమ్మవారిది. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ వచ్చిన భక్తులకి దర్శనం కల్పించారు. అది ఏంటి ఇదంతా కూడా అమ్మవారి ప్రబలం అండి. కేవలము ఏంటంటే అమ్మవారి శక్తి ఇదంతా కూడా. వారాహి అమ్మవారి ఇప్పుడు ప్రబలం అవ్వాలనుకున్నారు, ఇక్కడ వెలవాలి అనుకున్నారు. ఆమె మా ద్వారా వెలిసారండి, అంతే. అది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అయితే చాలా మందికి ఏంటంటే దసరా నవరాత్రులు తెలుసు, అంతే తప్ప వారాహి నవరాత్రులు అనేవి తెలియదండి, అంత ప్రాచుర్యంలోకి లేవు. ఎందుకంటే మన సైడు అమ్మవారిని పూజించేది చాలా తక్కువ. అయితే ఇప్పుడు మన వారాహి పీఠం వచ్చిన తర్వాత విపరీతమైన భక్తులు అయిపోయారండి వారాహి అమ్మవారికి. అది కూడా ఇక్కడ ఏంటి అంటే అమ్మవారు శక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే కోరికలు నెరవేరుతున్నాయని, వాళ్ళ కష్టాలు తీరుతున్నాయని చెప్తున్నారండి చాలా మందికి అండి. వెంటనే చూసాం. అంటే ఇప్పుడు జనసాధారణ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారు వారు పూజలు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా జనాల్లో వారాహి అమ్మవారు ఎవరు ఎక్కడుంటారు అంటే మన పూర్వంలో ఎక్కడంటే కాశీ వెళ్ళేవాళ్ళు, కాశీ కింద ఉంటుంది అమ్మవారు అని చెప్పేవారు తప్ప చాలా మంది అదే వారాహి అమ్మవారు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ వారాహి అమ్మవారిని అందరికీ దర్శనం చేసుకున్నా మీరు అందరికీ ఒక ఏర్పాటు చేశారు అంటే ఎంత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అయితే మేము ఈ 9 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగినాయండి. ఆఖరి రోజు కావడంతో భక్తులు ఏంటి అంటే చాలా పోటెత్తారు. ఇంత ఎక్స్పెక్ట్ నేను చేయలేదండి. ఇంచుమించు ఈ రోజు 50,000 పైనే దర్శనాలు. మార్నింగ్ 5 నుంచి అండి అమ్మవారి దర్శనాలు అయితే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కూడా ఒకటే ఫ్లోటింగ్ లో వెళ్తుందండి లైన్. చాలా అధికంగానే ఉన్నారు. వచ్చిన వారికి ఎంతమందికి మీరు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు? నిజంగా మన దగ్గర చెప్పాలంటే అన్నదానానికి లిమిట్ అనేది లేదండి. మనం ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకి, ఇక్కడ ప్రత్యేకత అదే, ఎంతమంది వస్తే అంతమందికి మనం పెడుతున్నాం. అది గత 9 డేస్గా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే అమ్మవారి అనుగ్రహంతో నిత్యాన్నదానము మనం ప్రతిరోజు కూడా వేలాది మందికి ఇక్కడ అన్నప్రసాదం పెడతాము. ఏంటి అంటే ఇది ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. కానీ భక్తులందరూ మాకు కొంచెం సహకరించారు. ఎందుకంటే మనము ఒకరి ఇంట్లో ఒక్కరికి మన ఫ్యామిలీలో ఎవరైనా 2 మనుషులు వస్తేనే మనం అన్నం వండుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది ఇక్కడ ఇన్ని వేలాది మంది అంటే ఒక్కరిద్దరా వేల కొలది మనం అన్నం పెడుతున్నాం వారాహి ట్రస్ట్ ద్వారా. కాబట్టి కొంచెం భక్తులు మాకు ఇంకా మంచిగా సహకరిస్తే అన్ని విషయాల్లో బాగుంటుందండి. చూసాం అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు వచ్చినాయి. ఈ 9 రోజులు కూడా భక్తులు ఎంతో ఆలయాన్ని పోటెక్కారు. ఈరోజు 9 రోజు కావడం వేలాది సంఖ్యలో వచ్చారు. అయితే ఇక్కడ వారాహి అమ్మవారి పూజలు మీరు చేస్తున్నారు, ఇక్కడ మీరు దేవుడిని సంకల్పించారు. అయితే ఇక్కడ మీరు ఏమైనా పత్తి కానీ లేకపోతే జ్యోతి ఎటువంటి చెప్తారు మీరు? అక్కడ అస్సలు అలాంటిది ఏం లేదండి. కానీ ఇది కూడా నా దగ్గరికి చాలా వస్తున్నాయండి. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ వచ్చారంటే అర్థం ఉందండి, కానీ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా ఇలా అడుగుతున్నారు నన్ను ఫోన్ చేసి కానీ, లేదంటే నా కోసం వెయిట్ చేసి కానీ, మీరు ఏదో చెప్తారట కదా, మీరు ప్రశ్న చెప్తారంట కదా, ఇలాంటివి అడుగుతున్నారండి. ఇక్కడ నిజంగా నేను చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా అలాంటివి ఏమి ఉండవు. నేనే కాదండి, బయట ఎవరు చెప్పినా సరే అలాంటివి నమ్మొద్దు, వదంతులు. అదంతా కూడా ఫేక్. అంటే లేదు, ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ కేవలం అమ్మవారి శక్తి మాత్రమే ఉంది. ఇదంతా వారాహి అమ్మవారి శక్తి, అదంతా వారాహి అమ్మవారి ప్రబలం. అంటే ఆమె ప్రపంచానికి బయటకు రావాలనుకున్నారు. ఆమె శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఆమె ప్రబలం అవ్వాలి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనుకున్నారు. ప్రధానంగా చూస్తున్నాము ఇప్పుడు ఏపీ తెలంగాణ కాదు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పరిస్థితి పడుతుంది. అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు అంటే ఎవరికి తెలియదు. అటువంటిది ఈ రోజు వారాహి అమ్మవారిని పెట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా తెలిసేలా చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలానండి, ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం పూర్వజన్మ సుకృతం అండి. ఇది ఈ జన్మదే లేదంటే ఎప్పుడు మామూలుగా వచ్చేసింది అయితే కాదు. అయితే మాకు అమ్మవారి కష్టాలతో వచ్చింది. చాలా కష్టాలు పడిన తర్వాత అమ్మవారు మాకు వచ్చారు. కానీ ఇది కొన్ని వేల జన్మల కోట్ల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాం. నేను కానీ మా బ్రదర్ కానీ మా ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా వారాహి అమ్మవారు పెట్టాలి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ అమ్మవారిని పూజించేదాన్ని. నిజంగా అమ్మవారి అంటే తెలిసిందైతే మాత్రం నా ద్వారానండి. అంటే నా ద్వారా చెప్పే కంటే కూడా అమ్మవారు నన్ను ఎంచుకున్నారు అనడం కరెక్ట్. చూసాం కదా అంటే వేలాది మంది జనంతో అయితే ఈ యొక్క భక్తులు అయితే వచ్చారు. అయితే కొంతమందికి అంటే అసౌకర్యం కల్పించలేకపోవడంతో కొంత అసౌకర్యంతో అయితే ఓవర్లు చూసుకుంటే అయితే వేలాది మంది జనానికి అయితే ఈ రోజు అంటే అనుకోలేదు ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి. అయినప్పటికీ కూడా మా శక్తిని మించి అయితే మేము ఏర్పాట్లు పూర్తి ఏర్పాటు చేశాము. అయితే వచ్చిన వారికి అయితే అన్నప్రసాదం ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి ఎవరైతే ధర్మగత చెప్పి పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి. సతీష్ రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ కొవ్వూరు నుంచి.